వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి సామాజిక న్యాయం అనే ఒక అస్త్రాన్ని ఆల్రెడీ ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ, సీట్ల విషయంలో కానీ లేదంటే ఇప్పుడు చేస్తున్న పరిపాలన విషయంలో కానీ. అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు? నిజంగా బీసీలకు న్యాయం జరిగే ప్రక్రియనా అది? అసలు సామాజిక న్యాయం ఎక్కడ ఏ కోణాన పాటించలేదు. ఆయన బీసీలకి కొన్ని ఇచ్చాడు, అవి కూడా సామాజిక న్యాయం. భేదమస్తా అంటే భేదోడేం కాదు. భేదమస్తాను సుమారు 400 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. అందులో చాలా హైయెస్ట్ అమౌంట్ ఆఫర్ పెట్టింది ఆయన. మొత్తం ఇచ్చిన బీసీలు అందరూ కూడా అటువంటి వాళ్ళే, ఇంక్లూడింగ్ మేము చెప్తున్నాం. చాలా లాబింగ్లతో జరిగినాయి. అందరికి ఎవరెవరికి ఇచ్చారో రాజ్యసభ సీట్లు అన్ని కూడా ఎక్కడా సామాజిక న్యాయం చేయలేదు. సామాజిక న్యాయం జరిగితే అసలు మా లెక్క ఏదో వాళ్ళకి లేనే లేదు. ఇప్పుడు జనగణన లేకుండా మాకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, మాకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, మా ఆర్థిక పరిస్థితి ఏంటి, మా స్థితిగతులు ఏంటి, మీ దగ్గర డేటా లేదు. మీరేం చేస్తారు? ఒక ఘాటికెళ్ళి స్టేట్మెంట్ ఎవరో RSS నాయకుడు ఎవరిని జనగణన అక్కర్లేదు, అవసరం లేదని అవసరం ఉంటే వాళ్ళ కుర్చీలు కదిలిపోతే భయం. మా లెక్క మా దగ్గర లేనప్పుడు మాకు మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తారో మీకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ కూడా కేవలం కంటి తుడుపు చర్యలు. ఇప్పుడు ఇంతవరకు ఎవరికైతే కేటాయించారో వాళ్ళందరూ కూడా పక్కాగా వాళ్ళ యొక్క అభివృద్ధిని, ఇప్పుడు పేరుకి నామకే వస్తే మా వాళ్ళు మంత్రులు అండి, మా వాళ్ళ చేతిలో ఏమి ఉండదు. మొత్తం అంతా ఇన్ఛార్జీలు ఉంటారు కదా, ఇన్ఛార్జ్ మొత్తం ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఇన్ఛార్జ్, ఆయనే మొత్తం అన్ని సర్వం. ఇది కేవలం కంటి తిరుగుతారు బీసీలకి చూపించడం వరకు మాత్రమే తప్ప ఏ విధమైన సామాజిక మొన్న ఇలా ఉంటే ఇంకా అసలు అంత ధైర్యం ఉండాలి. ఒక సీఎం దగ్గరికి వెళ్ళడానికే భయపడతారు. అటువంటి దగ్గరికి వెళ్ళి కాకినాడ పార్లమెంటులో ఒక్క నియోజకవర్గం కూడా పార్లమెంట్లో ఒక్కడు కూడా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు నమ్మద్దు, మీరు ఒకసారి పరిశీలించండి. కనీసం పాలనా పదవి మినిమం వాల్యుబుల్ అంటే ఎమ్మెల్యే కూడా కాదు, దానికంటే కింది స్థాయిలో ఉన్న పదవులు కూడా ఎవరికి ఇవ్వాలి, అన్ని కాపులే. ఈరోజు వాళ్ళు ఏమని ఇచ్చారంటే కాకినాడ పార్లమెంట్లో ఇంక్లూడింగ్ కాకినాడ టౌన్ ఒక్కటే ఉంది కాపులేతర, అన్నీ కాపులే. రెడ్డి గారికి ఇచ్చారు, అది కూడా ఇవ్వడానికి వీళ్ళు మాకే ఇవ్వాలని చెప్పి, కాపులకి ఇవ్వాలని చెప్పి డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇచ్చారు. ఎవరు ప్రపోజల్ ఇది? కన్నబాబు గారు ఉన్నారు, గీత ఉంది. ఈ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న కాపు నాయకులందరూ కలిసి వెళ్ళారు. అంటే ఏంది ఇది, ఏం సామాజిక న్యాయం అండి? మేము మాట్లాడుతుంది, నేను మీకు ఒకటి పెడతాను, పోస్ట్ చూడండి. సుమారు 300 పదవుల దగ్గర కాకినాడ పార్లమెంటులో ఇంక్లూడింగ్ చిన్న గుడి దగ్గర నుంచి పెద్ద గుడి వరకు కూడా అన్ని కూడా పదవులు, ప్రతి పదవి కూడా వాళ్ళకి ఇచ్చారు. మాకు ఇచ్చింది ఏంటంటే కార్పొరేటర్స్ ఇది మా కమ్యూనిటీ వైడ్గా తీశారు. వీళ్ళు ఎవడో మాకేయడం కమిటీలు, మేము ఆల్రెడీ మా సంఘాలు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. రూపాయి ఫండింగ్ లేదు, కుర్చీ లేదు, ఫండ్లు లేదు, మాకు పేరుకి పైగా మా మీద అనైక్యత చేశారు. మేము సపోజ్ మా కమ్యూనిటీ సెట్టిబల్జా శ్రీసేన యాత గౌడ మా మధ్య సంబంధాలు బాగుండేవి. ఇప్పుడు మాకు పెట్టడం వలన మేము ఎక్కువ మేము తక్కువ, ఎవరికి ఫండ్ లేదు, ఏమీ లేదు. మాకు డివిజన్ తీసుకొచ్చి అంటే విభజించి పరిపాలన బ్రిటిష్ రూల్ పాల్పడినట్టు. కానీ బీసీలో సమైక్యత లేకుండా కులాల వారిగా చీల్చి అతను స్టార్ట్ చేసాడు. ఇవాళ అదే అతను బ్రహ్మాస్త్రం వస్తుంది, డెఫినెట్ గా మరి మామూలుగా కాదు. కానీ మీ వాదన చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఆర్ కృష్ణ గారిని తీసుకొచ్చి రాజ్యసభ పంపించారు, ఆయన బీసీ కాదా? ఇక్కడ కూడా విడుదల రజనీ గారు, మీరు అంటున్నారు తీసేస్తున్నారు మొత్తం పార్లమెంటులో, అసలు రేపు పొద్దున్న బీసీలకే ఛాన్స్ ఉండదని మీరు మాట్లాడుతున్నారు. మంత్రుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఇప్పుడు స్థాన చలనాలు మార్పులు చేస్తున్నారంటే అది బీసీల కోసం కాదా? నేను చెప్తున్నాను, ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న బీసీలు ఎవరు కూడా బీసీల కోసము ఆయన యొక్క అనుమతితో తప్ప, అది కూడా కేవలం కంటి చూపు చర్య, ఎవడో ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదు. దీని వెనకాల చాలా కుట్ర జరుగుతుంది. వాళ్ళ తెలంగాణ రాయలసీమలో సెట్టిబల్జా కమ్యూనిటీ అప్పర్ కాస్ట్ ఓసీ, బీసీ కాదు. కానీ రాయలసీమ ఎక్కడైనా సరే కొత్త జీవో తెచ్చే నేను ఏదో సాధించానని చెప్పి మా బీసీ మంత్రి గారు చెప్తున్నారు, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు. దానివల్ల మాకు నష్టం తప్ప లాభం అది ఎప్పుడూ ఉంది. మాది సీరియల్ నెంబర్ 5 జీవో ఎప్పుడో వచ్చింది. సెట్టిబల్జా గౌడ సీసన్ అన్ని అండర్ ఒకటే జీవో కింద గౌడ కింద డిసైడ్ చేశారు, కోర్టులో వేశారు, ఏదో జరిగింది. ఇప్పటికీ చెప్తున్నాను, దానివల్ల మాకు తీవ్రమైన నష్టం. మా రిజర్వేషన్ వాళ్ళ తూర్పు కాపులు చూడండి, కాకినాడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ చాలా వరకు కూడా తూర్పు కాపులు, శ్రీకాకుళం జిల్లాలో కానీ విజయనగరం జిల్లాలో కానీ బీసీలుగా పెద్ద కాపులు అందరూ తూర్పు కాపు పేరు మీద రిజర్వేషన్ కబ్జా చేశారా లేదా కాజేశారా? మాకేం న్యాయం జరుగుతుంది? బీసీల్లో మీరు చెప్పినట్టు చెల్లిపోయిన వేణుగోపాల్ లేదంటే పిల్లి సుభాష్ చంద్రబోసు ఎదురు బీసీ సామాజిక వర్గమే, కానీ ఒకే నియోజకవర్గంలో వాళ్ళిద్దరు సీట్ కోసం కొట్టుకుంటున్న పరిస్థితి. రేపు పొద్దున్న వేణు గారిని పక్క పెట్టి బోస్ కుమార్కి సీట్ ఇస్తారు, ఫైనల్ అయిపోయింది అని ఒక ప్రచారం. అలాంటప్పుడు ఐక్యత ఎక్కడ కనిపిస్తుంది అక్కడ బీసీల్లో? ఒక పక్షం ఏమో ప్యూర్గా
ఆ అధిష్టానం చెప్పినట్టు ఆడుతుంది. ఇంకో పక్షం అసంతృప్తిగా ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో సర్వేల్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సర్వే అవడం కోసం చూసుకుంటున్నారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప. ఇప్పుడు నిజంగా ఒక బీసీ మంత్రి అయితే అతని కుటుంబం బాగుంటుంది, అతని స్నేహితులు బాగుంటారు, అతని సన్నిహితులు బాగుంటారు తప్ప మొత్తం సమాజం అప్లిఫ్ట్ అవుతారు హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు ఎప్పుడు చేయరు. వాళ్ళు చేస్తే వాళ్ళు సీటే ఉండదు. నెక్స్ట్ టైం ఇప్పుడు సీట్ ఎవరు ఇప్పుడు సాలసన్నం ఉంటున్నారు. సో ఏమాత్రం చిన్న మర్మరింగ్ వీడి గురించి ఏమైనా బీసీలకి దగ్గరలో ఉన్నాడు లేకపోతే కమిటీ పై డిస్కస్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిన వాళ్ళకి స్థానచలనం ఉంటుంది. అయితే మీ ఒపీనియన్ చెప్పండి, ఏ పార్టీ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నేను ఏ పార్టీ ఈవెన్ టీడీపీ వచ్చినా అదే పరిస్థితి అండి. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను. అన్లెస్ బీసీల నుంచి ఒక పార్టీ అంటూ ఆవిర్భవించాలి. మేమైతే రామచంద్ర యాదవ్ గారు వచ్చారు, ఏమన్నా ఆయన ద్వారా ఏమైనా మార్పు వస్తుందేమో అని మా ఆశ. ఎందుకంటే బీసీ పక్షపాతిగా ఆయన ఉన్నాడు కాబట్టి. అది కూడా ఇప్పుడు మిగతా పార్టీలు గతంలో టీడీపీ కూడా గవర్నమెంట్ చేసింది, అప్పుడు కూడా ఇదే పరిస్థితులు. ఉంటారు మంత్రులు ఉంటారు, వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆధీనంలో వాళ్ళ చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ ప్రయోజనాలు కాపాడే వాళ్ళు అవ్వాలి. ఇవాళ రెడ్డి గారు ఇప్పుడు మాకు కాకినాడ రెడ్డి గారు ఉన్నారు, ఈయన మంత్రి కాదు కానీ మోర్ దాన్ మినిస్టర్. అలాగా వీళ్ళంతా కూడా పేరుకే మంత్రులు, కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం కోసం వాళ్ళు మా పావు కింద. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్మడిగా జనసేన టీడీపీ కలిస్తే ఏమన్నా ప్రయోజనం జరుగుద్ది అనుకుంటున్నారా బీసీలకు కానీ రాష్ట్రానికి కానీ? ఇంతవరకు నేను చెప్తాను, కాకినాడ 2 ఉంది పార్లమెంటు, ఇక్కడ కాకినాడ 2 నియోజకవర్గం. మా 70,000 అండి సంఖ్యాపరంగా మా ఓటు బ్యాంకు. సిట్టుబల్లిలో 70,000. దురదృష్టం ఏంటంటే ఇద్దరు కాపులు నిలబడతారు, వాళ్ళే మొత్తం బీసీ ఓటు బ్యాంకుని మాయ చేసి కాజేస్తారు. ఎప్పుడు వాళ్ళే అవుతుంటారు. ఏం సామాజిక న్యాయం ఏది ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. ఇవాళ ఓట్లు చూస్తే మా ఓట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి? మాకు దురదృష్టం ఏంటంటే బీసీలకి సీట్లు ఇచ్చినప్పటికీ పార్టీలు బీసీలు విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు స్వయంగా, మేము కాపులు ఈక్వల్గా ఉంటాం, కొంచెం ఎక్కువ ఉంటాం, మాకు కూడా సీట్లు ఇవ్వాలని అడిగినప్పుడు మీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు, వాళ్ళ ఓట్లు మీ ఓట్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతాయి, వాళ్ళ ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం. వాళ్ళకి ఉండండి, వాళ్ళు రాజకీయంగా చైతన్యం ఉంది. వాళ్ళు ఏ పార్టీ అయినా వాడు వేసుకునే కండువా ఏ పార్టీదైనా ఉండొచ్చు, ఓటు మట్టిగా చిరంజీవికో లేకపోతే పవన్ కళ్యాణ్కో వేసుకుని వచ్చేసి వాళ్ళకి ఒక సంస్కృతి ఉంది. వాళ్ళు ఇతర పార్టీల్లో ఉంటారు కానీ ఓట్లు మట్టికి ఎక్కడ కూడా బీరవు. కాబట్టి వాళ్ళకి పిలిచి సీట్లు ఇస్తున్నారు. ఇది కారణం. అది నేను ప్రతి మీటింగ్లో మా వాళ్ళకి అదే చెప్తుంటాం. మనం కూడా కొత్తగా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మొన్న ఈ మధ్య మేము ఏబీసీ అయినా మా బీసీ అయినా స్లోగన్తో బీసీలు ఎవరు నిలబడినప్పటికీ మనం ఓన్ చేసుకోవాలి, అతను ఏ సామాజిక వర్గాన్ని మనం గెలిపించుకోవాలి. మనంతా ఆ రకంగా ఓట్లు వేసుకుంటే అప్పుడు మిగతా పార్టీలు కనువిప్పగలుగుతాయి. అరే వీళ్ళంతా ఒక చోట వేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వకపోతే తప్పదని. అట్లీస్ట్ ఆ రకమైన చైతన్యం తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. జగన్ గారు ఒక స్లోగన్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అనేది, అటువంటి వాటిని నమ్ముతారా? అది కూడా ఓన్లీ రాజకీయ ప్రకటనలేనా? బ్యాక్ స్టాబింగ్ జరిగిన కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది బీసీలు మాత్రమే. బీసీలు ఓన్లీ బ్యాక్ బోన్ అని చెప్పడం నిజంగా బ్యాక్ బోన్ అయితే ఏం చేస్తారు? మాకు అసలు మాకు ఉన్నటువంటి ఫండ్స్ డైవర్ట్ చేస్తారు, నిధులు డైవర్ట్ చేస్తారు. మేము ఏదో అట్రాసిటీ ఎస్సీ అట్రాసిటీ ఎట్లా ఉందో కూడా బీసీస్ కూడా అటువంటి అట్రాసిటీ యాక్ట్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం. మా మీద జరుగుతున్న దాడులు మాకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రతిఘటించడానికి మాకు చట్టం కావాలి. 30-30% బీసీలకు అవకాశాలు ఈసారి ఎన్నికల్లో. ఎప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఓడిపోయే టైంలో మంచి క్రేజ్తో ఉంటుంది, ఒక మూమెంట్ ఉంటుంది, ఓ వేవ్ ఉంటుంది. వేవ్ ఉన్నప్పుడు అంతా ఓసీలతో నిండిపోతాయి. వేవ్ లేనప్పుడు మాకు టీడీపీలో కూడా ఎంతో ప్రేమగా మా ఓడికి ఇచ్చారు, వాసన్ సత్య అని కాకినాడ పార్లమెంట్ ఇచ్చారు. టీడీపీ వేవ్ లేనప్పుడు ఓడిపోయే టైంలో ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇలా మేనమేషాలు లెక్కెడుతున్నారు పార్లమెంట్. ఇంతవరకు కాకినాడ 2ని అనౌన్స్ చేయడానికి బీసీలు ఎందుకు అనౌన్స్ చేయకూడదు? ఇప్పుడు బీసీల సంఖ్యాపరంగా మాది చాలా బేస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, 70,000 మంది ఉన్నాం, మేము హైయెస్ట్ పాపులేషన్. మాకు ఇవ్వడానికి ఇంకా మీరు ఏది లెక్కలు పెడుతున్నారు? అలయన్స్ లో కూడా మళ్ళీ అది కాపులకి వాళ్ళు చూస్తున్నారు. చూద్దాం, ఇదే కానీ జరిగితే డెఫినెట్ గా మా నుండి కూడా చైతన్యం స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా రేపు రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలు 70 చూపిస్తాము. మేము అందరూ కూడా బీసీల తరపున కూడా పార్టీ వస్తుందా? 100% పార్టీ వస్తుంది. ఆ పార్టీని మేము డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్తాము. ఆ పార్టీ ద్వారా మేము ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెంచుతాము. 100% కొన్ని సీట్లు అయితే మేము కైవసం చేసుకోవడానికి అవకాశాలు 100%. సార్ మీరు చెప్పండి, సామాజిక న్యాయం అది సూత్రమా ఒక రాజకీయ ప్రచారమా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుద్ది అనుకుంటున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు, దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో మన దేశం అడుగు పెడుతుంది. ప్రతి మనిషికి ఓటు హక్కులో సమానత్వం ఉంది, కానీ వ్యక్తిగా సమాజంలో సమానత్వం లేదు. ఇక్కడ ఆర్థికంగా సమానత్వాన్ని సాధించే దిశగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేయగలిగితే
సాధించుకున్న రాజకీయ స్వాతంత్రాన్ని కూడా నిలబెట్టుకోగలుగుతాం, లేకపోతే ఇది కూడా చేజారిపోద్దని చాలా దురదృష్టి చెప్పారు. ఇవాళ దేశంలో కూడా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే అక్షరాల్లో మొదటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత చాలా దారుణంగా వెనకబడి ఉంది. దేశంలో సగటు అక్షరాస్యత 74% ఉంటే మన రాష్ట్రంలో 67.3% ఉంది. ఈ నిరక్షరాస్యులు ఎక్కువగా ఎందులో ఉంటారండి? దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల్లో వృత్తులు చేసుకునే కులాల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి ఆర్థికంగా భరోసా ఇస్తే అప్పుడు రాజకీయంగా ప్రభావం చూపగలుగుతారు. చదువు లేకుండా, ఆర్థిక వెన్నుదన్ను లేకుండా రాజకీయంగా ఏ రకంగా ప్రభావం చూపగలుగుతారు? మాటలు సాధికారత పేరుతో, రాజకీయ భాగస్వామ్యం పేరుతో చెబుతారు. ఆ దిశగా లేవా? అక్షరాస్యతను శాతాన్ని పెంచడానికి కదా ఒక అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ ఇప్పుడు 15,000 ఇచ్చి వాళ్ళని స్కూల్కి పంపించాలని చెప్పి తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారంటే ఇవన్నీ అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి కాదా? రాష్ట్ర ప్రభుత్వం వారు సమీక్ష చేసుకోవాలి. కేరళ, ఢిల్లీ తర్వాత పెద్ద ఎత్తున విద్యారంగానికి డబ్బులు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా లెక్కల్లో కనిపిస్తుంది. కానీ మనం అక్షరాస్యులు, పిల్లలు బడికి వెళ్తున్న వాళ్ళు, బడి మానేసిన వాళ్ళు స్టాటిస్టిక్స్ తీస్తే ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానం బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని అమలు చేయడం వల్ల 3, 4, 5 తరగతుల హై స్కూల్లో కలపడం వల్ల సుమారు 8,000 పాఠశాలలు మూతపడిపోయినాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోతే ఎవరికి నష్టం అండి? ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లోన అణగారిన బహుజన వర్గాలకి, పేదలకి, కొంచెం కొద్దిగా ఆధిపత్య కులాలుగా చెప్పబడుతున్న పేదలకు చాలా నష్టం. ఇవాళ చదువుకి ఎక్కువ మంది దూరం అయిపోతున్నారు. వాళ్ళ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పేరుతో పిల్లలు మానేస్తున్నారు కాబట్టి టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఇప్పుడు వాస్తవానికి సామాజిక న్యాయం, సాధికారత బస్సు యాత్ర పెట్టారు, తప్పులేదు, ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మాట్లాడేదానిలో చిత్తశుద్ధి ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో గతంతో పోల్చినప్పుడు దళితులపైన దాడులు ఏమైనా తగ్గినాయా? మహిళలపైన అత్యాచారాలు లేదా అన్యాయాలు తగ్గినాయా? గిరిజనుల భూములకి రక్షణ విషయంలో భరోసాగా గిరిజనులు ఉండేదానికి ఈ రాష్ట్రంలో అవకాశం ఉందా? మైనారిటీలకి వాళ్ళ యొక్క వృత్తుల విషయంలో కానీ, చదువు విషయంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేశారు? పెద్ద ఎత్తున బీసీ కార్పొరేషన్ని కులాల కార్పొరేషన్లు చేశారు. వారు ఏదో విధానం తీసుకున్నారు, తప్పులేదు. కానీ ఏ వృత్తిదారుడికి బీసీలలో బీసీ కార్పొరేషన్ లోన్లు ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చారు, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చారో చెప్పగలరా? అమ్మఒడి గురించి చెప్తారు, చేయూత గురించి చెప్తారు, రకరకాల వాళ్ళ సంక్షేమ పథకాలు చెప్తారు. కానీ వెనుకబడిపోతున్న తరగతుల్ని చిత్తశుద్ధిగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవ్వడానికి ప్రశ్నిస్తాం. అలా చూస్తే ఏ మాత్రం కూడా రావడం లేదు. వృత్తులు వదిలేసిన వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అసలు చిత్రం ఏంటంటే వృత్తి వదిలేస్తే ఇంకో ఉద్యోగం ఏది? ఈ వృత్తిలో డెవలప్మెంట్ ఏది? ఈ వృత్తులకి ప్రభుత్వ ప్రోత్సాహం ఏది? ఒకటి. రెండో విషయం, ప్రభుత్వ రంగం అనేది అభివృద్ధి చెందితేనే సామాజిక న్యాయం అమలు అవుతుంది సార్. కొద్దిగా గొప్ప ప్రభుత్వ కంపెనీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఖచ్చితంగా అందులో రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ చదువుకున్న యువతకు ఉపాధి లభిస్తుంది. సచివాలయ వ్యవస్థ మినహాయించి మిగిలిన ఏ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారనేది ఆలోచన చెప్పండి. మార్పు కావాలా? పార్టీలు మారినంత మాత్రం మీరు అనుకున్న మార్పు వస్తుందా? పార్టీలు మారిపోయినంత కాదని పార్టీల యొక్క విధానాలు మారాలని మేము కోరుకుంటున్నాం. ఉదాహరణకి పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు గత పాలకులు కానీ, వీళ్ళు కానీ. ప్రైవేట్ రంగానికి భూములు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, రోడ్లు వేయిస్తారు, ఇన్సెంటివ్లు ఇస్తారు. పేదలకు ఇచ్చేదేమో సంక్షేమం అని సబ్సిడీ అంటున్నారు, పెద్దలకు ఇచ్చేది ఇన్సెంటివ్ అంటున్నారు. కానీ మన పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఇంత భరోసా ఇచ్చి నడుపుతున్నప్పుడు ప్రైవేట్ రంగంలో ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయకూడదు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సామాజిక న్యాయం మేము పెద్దపేట వేస్తున్నామని చెప్పి ముందుకు రమ్మానండి. ఇప్పుడున్న అధికార పక్షానికి కానీ, లేదా అధికారానికి తహతలాడుతున్న పార్టీలు కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని ముందుకు రావాలని కోరుతున్నాం. అలాగే బీసీ, ఎస్సీ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ పిల్లల సౌకర్యాలు ఏంటి, వాళ్ళ కాలేజీకి ధైర్యంగా చదువుకునేదానికి ముందుకెళ్ళడానికి రెసిడెన్షియల్ వ్యవస్థను ఏ రకంగా తీసుకొస్తారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని గుర్తించి వారిలో అక్షరాస్యతని నింపి ఉపాధి రంగం వైపు నడిపించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? సంక్షేమం గురించి చెప్పండి. ఇవన్నీ ఓకే, ఇవన్నీ రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. మీరు చెప్పినవి చేయాలంటే చాలా చట్టాలు చేయాలి, చట్ట సవరణ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం ప్రజలకి సరైనది కాదా? సంక్షేమం వల్ల నష్టమా లాభం? మా బాధ ఏంటంటే సంక్షేమం చాలా అవసరం, సంక్షేమం అభివృద్ధి ఉండాలి. కానీ అదే సందర్భంలో చాలా మంది అర్హులైన వాళ్ళు సంక్షేమానికి దూరం అయిపోతున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, స్కీమ్ వర్కర్లు కానీ ఎవరైనా సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతం తీసుకుంటున్నా కాబట్టి నీకు పథకం లేదంటున్నారు. 10,000, 12,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళకి కూడా ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందట్లేదు. వాళ్ళ తండ్రి ముసలోడైనా, తల్లి విడో అయినా పెన్షన్ రాని పరిస్థితి ఉంది. ఎక్కడ సంక్షేమం?
బాగా చేయాలని కోరుతున్నాం. సంక్షేమం చేయాలండి. ఎందుకు చేయాలంటే పెద్ద పెద్దోళ్ళకి కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నప్పుడు సామాన్య కుటుంబాలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమో 18,000 చేయతోడు ఇది తప్పేం కాదు. కానీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇంకా ఇవ్వాలి. అదే సందర్భంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేయాలి. ఎవరినైనా ఆర్థికంగా అనుకుంటే 15 సంవత్సరాల నుంచి షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలు సవరించలేదు. తెలుగుదేశం వారిని కూడా విమర్శించారు. మరి వీరెందుకు సవరించలేదు? కనీస వేతనాలు సవరిస్తే ప్రభుత్వానికి ఆర్థిక ఖర్చు ఏమి లేదే. ఏ కంపెనీ పనిచేస్తే ఆ కంపెనీ కూడా ఆ జీవో ప్రకారం జీతం ఇస్తాడు. ఆ జీవోని ఎందుకు సవరించడం లేదు? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తానన్నారు. పోనీ పర్మనెంట్ కాదు, సమాన పనికి సమాన వేతనం అన్నారు. 3 మంది ఆందోళన సమ్ములు బాట పెట్టారు. ఎందుకు ఆర్థికంగా ఆయా తరగతులను జీతాలు పెంచి ముందుకు తీసుకురాలేకపోతున్నారు? సంక్షేమ పథకం లేదు కదా వాళ్ళకి. సంక్షేమ పథకం లేనప్పుడు కనీసం గౌరవంగా బతకడానికి ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలి కదా. అప్పుడు బిడ్డలను చదివిస్తారు కదా. అందుచేత ప్రభుత్వానికి కోరేది సంక్షేమం ఉండాలి. అయితే అది ఇంకా అందవలసిన వాళ్ళకి అందాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి. నిజంగా సామాజిక న్యాయమే చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయండి. ఏమైపోయింది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్? అది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి చట్టమే కదా. ఆంధ్ర రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిన చట్టమే కదా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. ఎందుకు నీరు గార్చేస్తున్నారు? కాబట్టి విధానపరంగా చిత్తశుద్ధిగా సామాజిక న్యాయం పట్ల కృషి చేయాలి. అది ఏ పార్టీ అయినా వారి విధానపరంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి విధానపరమైన మార్పులు రావాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. పార్టీ ఏదైనా సరే, అధికారంలోకి ఎవరు వచ్చినా సరే, ఆ మార్పులు వస్తేనే ప్రజలు సంక్షేమం ఇచ్చినా అభివృద్ధి చేసినా ప్రజలు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అనేది పబ్లిక్ చెప్తున్నమాట. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.